అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఈ మధ్యలో అల్లార్జున్ మీద కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. ఒక ఆమె స్ట్రాటజర్ కావేరి బరువా అనే ఒక అమ్మాయి పాడ్కాస్ట్ లో చెప్పింది ఏంటంటే అల్లార్జున్ కలవాలంటే ఆ, కన్నడ కన్వర్ట్ చూడొద్దు, సెకండ్ ఇవ్వద్దు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సో మేనేజర్ ఈ రకంగా రూల్స్ పెడతారు అని తను ఒక పాడ్కాస్ట్ లో చెప్పడం జరిగింది. సో అంటే ఏమనిపించింది మీకు ఆ వీడియో చూసినప్పుడు, మీకు ఎలా అనిపించింది? నాకు ఒక మాట చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఆ మేనేజర్లు అందరు కలిపి ఏదో 42 కండిషన్లు పెట్టడం అంటే కరెక్ట్ కదన్న. ఎందుకంటే అల్లు అర్జున్ గారు బర్త్డే ఉన్నప్పుడు ఎంతో మంది ఇంటికి వెళ్ళి ఎంతో కేక్ కటింగ్ లో అవన్నీ చేస్తాం అన్న. డైరెక్ట్ వెళ్ళి కలుస్తాం. కలిసినప్పుడల్లా అతని దగ్గరికి వెళ్ళదు, కళ్ళు పెట్టి చూడొద్దు, మాట్లాడొద్దు అంటే ఎంతవరకు కరెక్ట్ అన్న. ఇది ఈ విషయంలో అయితే నేనైతే ఖండిస్తున్నాను. ఎందుకంటే రూల్స్ ఉంటాయా? నాకు హీరోని కలవాలంటే అట్లా రూల్స్ ఉంటాయా? అలాంటి రూల్స్ ఏ రూల్స్ ఉన్నాయండి? మొన్న చిరంజీవి గారిని వెళ్ళి కలిశారు నార్మల్ పర్సన్స్, ఎంతో మందికి హెల్ప్ చేస్తారు. అలాగాని అంతేగాని నన్ను కలవాలంటే 42 కండిషన్లు దాటి రావాలంటే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఉన్న మేనేజర్లు కూడా అట్లా మాట్లాడడం కూడా 100% తప్పు. ఎందుకంటే సరే వచ్చింది మాట్లాడింది, మరి అతను కలవాలి అని కోరిక ఉన్నప్పుడు జెన్యున్ గా కలిస్తే అయిపోద్ది కదా. మళ్ళీ ఇప్పుడు కళ్ళు పెట్టి చూడొద్దు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి, అండ్ డ్రెస్ మంచిగా ఉండాలి, అండ్ మంచిగా రెడీ అయిపోవాలి అని చెప్పేసి కండిషన్లు పెట్టి ఇలా చేయడం అంటే కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మన తెలుగు ఈవెంట్స్ ఎక్కడ చూసినా కూడా ఏదైనా ప్రీ రిలీజ్ జరిగితే డైరెక్ట్ ఫ్యాన్స్ మీదకి పోయి కాళ్ళ మీద పడుతుంటారు. సో అంటే ఒక హీరోని కావడానికి అంత ఫ్రీ యాక్సెస్ ఉన్నప్పుడు సో ఒక బాలీవుడ్ స్టార్ ఇట్లా అల్లార్జున్ నుంచి మాట్లాడడం ఎంతో కరెక్ట్ అంటారు? కరెక్ట్ అండి. ఎందుకంటే దీని విషయంలో అల్లు అర్జున్ గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే అలా చేయడం వల్ల నెక్స్ట్ టైం కూడా ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే ఒక బ్రాండ్. పుష్ప 2 అండ్ పుష్ప 1 లో ఒక బ్రాండ్ కొట్టారు. బ్రాండ్ అంటే పుష్ప అంటే ఒక బ్రాండ్ అని. అలా ఒక టాప్ ఒక పాన్ ఇండియా స్టార్ లో ఉండి కూడా మన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారు ఈ స్థాయిలో ఉండి కూడా మన కోసం ఇంత చేసి ఇలా ఒక అమ్మాయి కలుస్తుంది అంటే కూడా ఇలా కండిషన్లు పెట్టడం కూడా 100% కరెక్ట్ కాదు. ఇది కొంచెం మీరు దీని విషయంలో మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇలా చేయడం తప్పు అని నేను అంటున్నాను. ఒక ఒక ఫ్యాన్ గా నేనైతే బాధపడుతున్నాను. అండ్ హీరోని కలవడానికి చాలా మంది ఫ్యాన్స్ ఆతృత పడుతుంటారు. రీసెంట్ గా చూసినట్టే మెగాస్టార్ కలవడానికి ఒక అబ్బాయి ఫ్యాన్ స్టేజ్ మీదకి వెళ్ళి షాలో కప్పమంటే మెగాస్టార్ గా షాలో భుజాలు వేసి అంటే కొద్దిగా అంత అంత పట్టించుకున్నట్లు చూడడం చాలా మంది ట్రోల్ చేస్తారు. నిజంగానే అట్లుంటుందా? నిజంగా అంటే ఒక హీరోని కలవడానికి అన్ని రూల్స్ అట్లుంటాయి అంటావా? కానీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఆడియో ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ ఏదైనా హీరో వచ్చినప్పుడు కానీ అండ్ బౌన్సర్లు కానీ వీళ్ళందరూ ఉంటారన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ పైకి వెళ్ళనివ్వరు. పెద్ద పెద్ద హీరోలను కలవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాటి వెళ్ళాలంటే ఒక్కొక్క సైడ్ లో కొండి 15 మంది బౌన్సర్లు ఉంటారన్న. అతను దాటుకుని వెళ్ళాలంటే కష్టం. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలను కలవాలంటే కూడా కొంచెం ఆలోచించాలి. కానీ బౌన్సర్లు కూడా మనము ఉంటారు, బౌన్సర్లు పెట్టేది అందుకే. ఫ్యాన్స్ కూడా వెళ్తారు, కానీ జెన్యున్ గా వెళ్ళి కలవాలి అంటే కొంచెం అలాంటిది ఫ్యాన్స్ ఉంటారండి, కలవాలి మాట్లాడాలి అని ఉంటుంది. ప్లీజ్ మీరు ఎంత పెద్ద వాళ్ళు అయినా, ఎంత పెద్ద యాక్టర్స్ అయినా, ఎంత పాన్ ఇండియా వరల్డ్ స్టార్లు అయినా ఒక ఫ్యాన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం రెస్పాండ్ కండి సార్ ప్లీజ్. ఒక ఫోటో ఇస్తే చాలు సార్, మాకు ఆనందం సార్. మీతో కలిసి మూవీస్ చేయాలనుకోలేదు, ఏమనుకోం. జస్ట్ మీతో ఒక ఫోటో దిగితే మాకు ఆనందం. ఆ ఆనందం మేము షేర్ చేసుకుంటామండి, చూపించుకోండి. అంతేగాని ఏదో మీతో వచ్చి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని మేము అనుకోము, ఏ ఫ్యాన్ కూడా అనుకోరు. ఇప్పుడు ఎవరైనా సరే మన అభిమానించే హీరోలు మనం అభిమానిస్తేనే మనం టికెట్ చూసి ఆ టికెట్ తీసుకొని సినిమా చూస్తేనే వాళ్ళు హీరోలు అవుతున్నారు. కాబట్టి సో ఇప్పుడు హీరోలలో ఒక హీరోని కలవాలంటే బౌన్సర్లు వచ్చి దుబ్బేస్తుంటారు, తొక్కేస్తుంటారు. సో ఏం చెప్పదలుచుకున్నావు? మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది, బౌన్సర్లను పెట్టేసి కొట్టించడాలు చూస్తుంటున్నాం. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నావు అభిమాని? కానీ ఒక అభిమాని కాదండి, మీరు అంత పెద్ద స్టార్లు అయ్యారంటే మా వల్ల. మేము మా డబ్బులు ఖర్చు పెట్టి మేము సినిమా చూడడం వల్ల మీరు స్టార్లు అయిపోయారు. అంతేగాని మేము వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ కాకుండా ఏదో రూల్స్ పెట్టి ఇలా నెట్టేయడము, బౌన్సర్తో కొట్టేయడము మాత్రం ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్లీజ్ దీని విషయంలో మీరు కొంచెం యాక్షన్ తీసుకోవాలి. ఒక ఫ్యాన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం వచ్చి ఒక ఫోటో తీసి వెళ్తారండి, అంతకంటే ఏముండదు. దీని విషయంలో కొంచెం మీరు రెస్పాండ్ కాండి. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూడండి. ఏ స్టార్ అయినా, ఏ హీరో అయినా ఫ్యాన్స్ బాగా లైక్ చేస్తారు కాబట్టి మీతో ఒక ఫోటో దిగే అర్హత, అవకాశం ఇవ్వండి.